ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రైతాంగానికి 2 లక్షల రూపాయలు తక్షణమే మేము అధికారంలోకి రావడంతో మొదటి సంతకంగా పెట్టి ఈ రైతాంగాన్ని మొత్తం కూడా ఆదుకుంటామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు ప్రకారం 2 లక్షల రుణమాఫీ వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ రుణమాఫీ చేయకపోవటం వల్ల వాళ్ళ రైతాంగం మొత్తం కూడా వ్యవసాయ పెట్టుబడులు లేక ఇబ్బందులకు గురైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క బ్యాంకులు ఆ రుణమాఫీ అయితే తప్ప ఇవాళ క్రాప్ లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి బ్యాంకులు ఇవాళ మొత్తం కూడా కుర్రీలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి చేసి తక్షణమే ఈ రైతాంగానికి అందరికి కూడా క్రాప్ లోన్ ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈసారి ముందుగానే వర్షాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతాంగం ఇప్పటికే విత్తనాలు ఎరువు అన్ని కూడా తీసుకోవడం కోసం ఇప్పటికే వడ్డీలకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకొని రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాము.